హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి టాప్ ఇంట్రెస్టింగ్ మూవీ న్యూస్ ఏంటో చూద్దాము. రెట్రోతో మంచి విజయాన్ని అందుకున్న తమిళ స్టార్ హీరో సూర్య కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సూర్య 46 మూవీ రూపొందుతుంది. ఈ క్రమంలో ఇవాళ హైదరాబాద్ లో పూజా కార్యక్రమంతో ఈ చిత్రం మొదలయ్యింది. ఈ సినిమాలో మమితా బైజు హీరోయిన్ గా, రాధిక శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. 2026 సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మంచు మనోజ్ ను ఉద్దేశించి నారా రోహిత్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. భైరవ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ సక్సెస్ చేసిన ఫ్యాన్స్ ఏలూరు ప్రజలకు రోహిత్ ధన్యవాదాలు చెప్పారు. అలాగే ఈవెంట్ లో మనోజ్ పవర్ఫుల్ స్పీచ్ హైలైట్ గా నిలిచిందన్నారు. బాబాయ్, ఏదేమైనా కానీ నీకోసం నేనుంటా, లవ్ యూ అంటూ పోస్ట్ చేశారు. రోహిత్, మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్ కలిసి నటించిన భైరవం చిత్రం మే 30న ప్రేక్షకుల ముందుకి రాను. టాలీవుడ్ లో బెస్ట్ ఫీల్ గుడ్ సినిమాల్లో ఒకటిగా నిలిచిన గోదావరి రిలీజ్ అయ్యి 19 years పూర్తవుతుంది. సుమంత్, కమిలిని ముఖర్జీ జంటగా నటించిన ఈ సినిమా 2006 లో రిలీజ్ అవ్వగా మంచి విజయంతో పాటు నంది అవార్డును పొందింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమాతో అభిమానులను సర్ప్రైజ్ చేస్తున్నట్లు తెలిసిందే. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీలో ట్రిపుల్ రోల్ చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే డబల్ రోల్ అని ప్రచారం జరగగా తాజాగా వార్త అభిమానుల్లో మరింత ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ సినిమా కోసం ప్రత్యేక లుక్ లో కనిపించేందుకు అల్లు అర్జున్ సిద్ధమవుతున్నారు. హీరో మంచు మనోజ్ భైరవ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు. లాంచ్, రీలాంచ్ అని చాలా ప్లాన్ చేశాను. మనం ఒకటి తలుస్తే దేవుడు మరొకటి తలుస్తాడు. శివుడిని శివయ్య అని పిలిస్తే రాడు. మనసారా తలుచుకుంటే మా డైరెక్టర్ రూపంలోనూ ప్రొడ్యూసర్ రూపంలోనూ వచ్చేవాడే శివుడు అంటూ వ్యాఖ్యానించారు. డైరెక్టర్ త్రివిక్రమ్ నెక్స్ట్ మూవీ గురించి ఓ క్రేజీ అప్డేట్ వైరల్ అవుతుంది. ఈ మాటల మాంత్రికుడి తదుపరి చిత్రం విక్టరీ వెంకటేష్ తో తీస్తున్నారని టాక్ నడుస్తుంది. అంతేకాకుండా ఈ చిత్రంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారనే గాసిప్ వైరల్ అవుతుంది. ఇదే నిజమైతే టాలీవుడ్ లో మరో భారీ మల్టీ స్టారర్ చిత్రం రాబోతున్నట్లు ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఏసీఈ అనే మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. తమిళ్ వెర్షన్ ఇటీవలే విడుదల కాక తాజాగా తెలుగు ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. అర్ముఖ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, యోగిబాబు, పృథ్వీరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మే 23న ఈ మూవీ విడుదల కాబోతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు చిత్రం జూన్ 12న విడుదల అవుతుందనే విషయం తెలిసిందే. మూవీ టీమ్ ప్రమోషన్స్ లో జోరు పెంచేసింది. తాజాగా 25 days to go అంటూ వీడియో రిలీజ్ చేసింది. మూవీ టీమ్ సోషల్ మీడియాలో యాక్టివ్ అవ్వడం చూసి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇలాగే యాక్టివ్ గా ఉంటూ అప్డేట్స్ ఇవ్వాలి అని కమెంట్స్ చేస్తున్నారు. కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో సూర్య, పూజా హెగ్డే జంటగా నటించిన రెట్రో మూవీ ఓటీటీ విడుదల సిద్ధమైన సమాచారం. జూన్ 5 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానట్లు తెలుస్తుంది. మే 1న థియేటర్లో విడుదలైన ఈ చిత్రానికి మిక్స్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే.